హాయ్ అండి అందరికీ. నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది, అక్క దీని రేట్ ఎంత, ఇది ఎలా పడింది మీకు రేటు, ఇది బాగా యూజ్ అవుతుందా అని అయితే మన వీడియోకి అయితే కామెంట్ చేసింది అనమాట. అయితే ఈ కత్తెర వచ్చేసి నాకైతే 320 రూపీస్ అయితే పడింది, అంటే 320 రూపాయలు అయితే నాకైతే ఈ కత్తెర పడింది అనమాట. అయితే ఏంటంటే ఈ కత్తెర అయితే మంచిగానే పనిచేస్తుంది, బాగుంది. ఎందుకంటే కొత్త కత్తెర కాబట్టి మన హ్యాండ్లో ఉంటుంది, ఇది మంచిగా యూజ్ అవ్వడం కాకపోవడం అనేది మన చేతిలో ఉంటుంది కదా. అయితే ఏంటంటే మీరు ఎప్పుడైనా కత్తెర కొనేటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి కత్తెర చూసి డైరెక్ట్ కొనకండి. ఫస్ట్ మీరు ఎలాంటి కత్తెర కొన్నా పర్లేదు, ఇదనే కాదు దీనికంటే తక్కువదైనా సరే దీనికంటే ఎక్కువదైనా సరే, కానీ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం కత్తెర తీసుకొని ఇలా ఇలానైతే వేళ్ళు పెట్టి చూడాలన్నట్టు. అంటే మనకు ఈ ప్లేస్ వచ్చేసి కంఫర్టబుల్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇలా పట్టుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఇక్కడ మనకు కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట. అంటే కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా. లేదంటే ఈ ఏళ్ళు వచ్చేసి అంటే కొంతమంది ఏళ్ళు సన్నగా ఉంటాయి, కొంతమంది దొడ్డుగా ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే టైట్గా అయింది అనుకో మన హ్యాండ్, ఈ హోల్స్ వచ్చేసి ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ వచ్చేసి ఒక్కొక్కసారి కొంచెం చిన్నగా వస్తాయి. అంటే ఇది కూడా రేటుని బట్టి, క్వాలిటీని బట్టి కూడా, సైజుని బట్టి కూడా ఉన్నాయి అన్నమాట ఈ కత్తెరలు. ఇది చూడంగానే ఇదే కత్తెర అని అయితే తీసుకోకూరి. ఫస్ట్ మనం కత్తెర చూడుర్రి, ఈ కత్తెర ఈ పొడుగు కూడా కొన్నిటికి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి కొంచెం హోల్స్ వచ్చేసి కొన్నిటికి ఎక్కువ కొన్నిటికి తక్కువ కూడా ఉంది. అలాంటప్పుడు మనం ఇట్లా హ్యాండ్ పెట్టినప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉందా, మనం అక్కడనే ఒకసారి ఇలా పట్టి చెక్ చేసుకోవాలన్నమాట. మనకేమైనా ఇబ్బంది అవుతుందా ఇట్లా ఏళ్ళు పెట్టి కట్ చేసేటప్పుడు, ఏం కథ అని అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం మనకు టైట్ అయినా కట్ చేసేటప్పుడు ఏలుకు నరం మీద ఒత్తేసినట్టు అయ్యి చెయ్యంతా లాగుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకైతే కత్తెర కంఫర్టబుల్ అంటే మనకు అనుకూలంగా ఉండేటట్టు అయితే ఈ కత్తెరని అయితే చూసుకోవాలబ్బా. దీని రేట్ వచ్చేసి 320 రూపాయలు. బెల్ కంపెనీ అనేది దీని మీద ఉంది చూడండి, బెల్ కంపెనీ అనేది ఉందన్నమాట. అయితే ఏంటంటే ఇందులో 3 రకాలు చూపించిన, ఒకటి చిన్న ఉంది, ఒకటి పెద్ద ఉంది. అవన్నీ ఏమో కానీ ఫస్ట్ ఇది ఇలా పెట్టేసి ఇలా పెట్టిన తర్వాత మనకు ఎప్పుడైతే చేతికి కంఫర్టబుల్ ఉంటుందో కత్తెర మనం పనిచేసే విధానం కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్లా మనం కట్ చేసేటప్పుడు మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, చేతి బరువుకు కంఫర్ట్ ఉన్నప్పుడే ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా మనకు మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది కత్తెర అనేది, ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకు ఏం లేకుండా. అందుకని మీరైతే చూసి కొనుక్కోండి. ఇలా 250 ఉన్నాయి, 300 ఉన్నాయి, 350, 380 కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్ద సైజు కత్తెరలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించి అయితే కత్తెర తీసుకోండి, ఓకేనా. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. కొత్తగా నేర్చుకునేటోళ్ళు అయితే అంటే కొంచెం మామూలు కత్తెర ఫస్ట్ ట్రై చేయొచ్చు, కానీ ఎట్లయినా మనకి ఇది కొంచెం సీనియర్ అయినాకైతే ఇది యూజ్ అయ్యేదే కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వాడండి, ఓకేనా. షేర్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు మర్చిపోకండి.